హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము అండ్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఇండివిజువల్గా వాట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న ఈఎంఎఫ్ అనేది ఆ సర్క్యూట్ ద్వారా, అంటే టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఇస్తే ఈఎంఎఫ్ ఇండిజ్ ఎంత అవుతుంది, వోల్టేజ్ డ్రాప్స్ అని కలుపుకొని అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకే, ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటంటే కన్స్ట్రక్షనల్ వైజ్గా అనమాట. ఓకే, అంటే వైండింగ్ టైపు, ల్యాప్ వైండింగా, వేవ్ వైండింగా. ఓకే, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఇంకా మనం మాట్లాడుకోలేదు. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ వాట్ అని చెప్పి. ప్రజెంట్ ల్యాప్ అండ్ వేవ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, ప్రజెంట్ అది నెగ్లెక్ట్ చేసేయండి. ఓకే, లాస్ట్ వీడియోలో కంప్లీట్గా ల్యాప్ అండ్ వేవ్ వైండింగ్స్ అంటే ఎలా ఉంటాయి, వాట్ అండ్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఓకే, పోల్ ఇవన్నీ. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే ఆ కన్స్ట్రక్షనల్లో ఈఎంఎఫ్ అనేది ఎంత ఇండ్యూస్ అవుతుంది అనేది. ఓకే, సో E ఈజ్ ఈక్వల్ టు, అందరికి తెలిసిన విషయమే, E ఈజ్ ఈక్వల్ టు పై జెడ్ ఎన్ P/60 A. Okay, so where pi is equal to flux in Webers. Okay, maximum flux in Webers. Next, Z is equal to number of armature conductors. Next, N is equal to speed of the rotor, speed in RPM. Next, P is equal to number of poles. Every pratidi important. Okay, pratidi important. Okay, the flux per pole amma, ఇది flux per pole. Okay, or flux in Weber. Okay, number of poles, speed in RPM, pi Z and P. Next, A is parallel paths. ఓకే, సో ఈ ప్యారలల్ పాత్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, ఆర్మేచర్ కండక్టర్స్ తీసుకున్నాను నేను. ఓకే, ఆర్మేచర్ కండక్టర్స్ని తీసుకున్నాను. ఏదైనా ఆర్మేచర్ కండక్టర్స్ని ల్యాప్ వైండింగ్లోని కనెక్ట్ చేయొచ్చు, ఆర్ వేవ్ వైండింగ్లో కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఆ ల్యాప్ వైండింగ్ ఎలా కనెక్ట్ చేస్తాం, వేవ్ వైండింగ్ ఎలా కనెక్ట్ చేస్తాం, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ప్రెజెంట్ ఓన్లీ ప్యారలల్ పాత్స్ గురించే మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ నా దగ్గర for suppose I have 100 conductors. Okay, for suppose I have 100 conductors. Wait a minute. I have 100 conductors. ఓకే, సో ఈ 100 కండక్టర్స్ని నేను ల్యాప్ వైండింగ్లో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆర్మేచర్ కండక్టర్స్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ప్యారలల్ పాత్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ల్యాప్ వైండింగ్లోనే ఎన్నైతే నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ పోల్స్లోనే ప్యారలల్ పాత్లో కనెక్ట్ చేస్తాము. అదే వేవ్ వైండింగ్లో అంటే ఓన్లీ 2 ప్యారలల్ పాత్లో మాత్రమే కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ల్యాప్ వైండింగ్ ఎంతమా, ఫర్ సపోజ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ల్యాప్ వైండింగ్లో అంటే ఈ నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ పోల్స్. అదే వేవ్ అయితే ఓన్లీ 2. ఓన్లీ నెంబర్ ఆఫ్ పోల్స్కి సంబంధం లేదనమాట. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్నైనా ఓకే. వేవ్ వైండింగ్లో ఓన్లీ 2 ప్యారలల్ పాత్స్ మాత్రమే కనెక్ట్ చేస్తాం. ఓకే, సో 100 కండక్టర్స్ కదా, ల్యాప్లో నేను కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ల్యాప్లో కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, 100 కండక్టర్స్. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎంత, 4. అంటే ఎన్ని ప్యారలల్ పాత్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు 100 కండక్టర్స్ని, 4 ప్యారలల్ పాత్స్లో. ఓకే, సో 4 ప్యారలల్ పాత్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ 1 parallel path, this is another parallel path, this is another parallel path and this is final parallel path. ఓకే, సో ఇలా 4 ప్యారలల్ పాత్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది ఆర్మేచర్ కండక్టర్. ఓకే, సో ఇది అవుట్పుట్. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, సో 1 parallel path, 2nd parallel path, 3rd parallel path, 4th parallel path. అయితే 100 కండక్టర్స్ 4 కింద డివైడ్ చేయాలి కదా.
సో 4 కింద డివైడ్ చేస్తే 100/4 ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇవి 25 కండక్టర్స్, ఇవి 25 కండక్టర్స్, ఇవి కూడా 25 కండక్టర్స్ అండ్ ఇవి కూడా 25 కండక్టర్స్. క్లియరా? అదే వేవ్ వైండింగ్ లో కనెక్ట్ చేసాం అనుకోండి, అదే 100 కండక్టర్స్ వేవ్ వైండింగ్ లో కనెక్ట్ చేసాం అనుకోండి, P ఈజ్ ఈక్వల్ టు 4. సో వేవ్ వైండింగ్ లో కనెక్ట్ చేయాలి. సో వేవ్ వైండింగ్ లో కనెక్ట్ చేస్తే ఎన్ని పారలల్ పాత్స్ యూజ్ చేస్తామని చెప్పాం? ఓన్లీ 2 పారలల్ పాత్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓన్లీ 2 పారలల్ పాత్స్ మాత్రమే యూజ్ చేస్తాం. క్లియరా? ఓన్లీ 2 పారలల్ పాత్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఇది 50 కండక్టర్స్ అండ్ ఇది కూడా 50 కండక్టర్స్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇందులో కరెంట్ ఎక్కువ వస్తుందా, ఇందులో కరెంట్ ఎక్కువ వస్తుందా? ఇందులో 50 కండక్టర్స్ ఉన్నాయి, ఇవేమో 25 కండక్టర్స్ ఉన్నాయి. కరెంట్ అనేది ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఇదా వేవ్ వైండింగా ల్యాప్ వైండింగా? ఓకే, సో 50 కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ కరెంట్ అనేది అందులో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవునా? డెఫినెట్లీ నో. ఓకే, టర్మ్స్ ఎక్కువ అయినంత మాత్రాన కరెంట్ అనేది ఎక్కువ రావాలని ఏం లేదు. ఓకే, పాత్రలు ఉండాలి. కరెంట్ అనేది ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ పాత్ర 1 ఆంపియర్ పాస్ అయింది అనుకోండి, ఈ 50 కండక్టర్స్లో కూడా 1 ఆంపియర్ కదా పాస్ అవుతుంది. ఈ వాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, ఈ టర్మ్లోని 1 ఆంపియర్ పాస్ అయింది అనుకోండి, ఈ అన్ని టర్మ్స్లోని ఈ 50 కండక్టర్స్లోని 1 ఆంపియరే పాస్ అవుతుంది. ఓకే, ఈ పాత్రలో 2 ఆంపియర్స్ పాస్ అయింది అనుకోండి, టోటల్ ఈ పాత్ మొత్తం 2 ఆంపియర్స్ పాస్ అవుతుంది, ఎందుకంటే సిరీస్లో కనెక్ట్ అయింది కాబట్టి. ఓకే, సిరీస్లో కనెక్ట్ అయింది కాబట్టి ఫర్ సపోజ్ ఒక పాత్లో 2 ఆంపియర్స్ పాస్ అవుతుందని మనం అజంప్షన్ చేసుకుందాం. ఒక పాత్రలో ఏదర్ వేవ్ ఆర్ ల్యాప్, ఒక పాత్రలో 2 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. 2 ఆంపియర్స్. ఓకే, ఒక పాత్రలో ఎంతమా 2 ఆంపియర్స్. సో ఇక్కడ 2 పాత్స్ ఉన్నాయి, 2 ఆంపియర్స్ అండ్ 2 ఆంపియర్స్. సో దట్ ఈస్ 4 ఆంపియర్స్. ఓకే, సో 2 ఆంపియర్స్ కరెంట్ ఎలా వస్తుంది, అనదర్ 2 ఆంపియర్స్ కరెంట్ ఎలా వస్తుంది? ఓకే, సో 2 ఆంపియర్స్ ప్లస్ 2 ఆంపియర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆంపియర్స్. అలాగే ఇక్కడ చూడండి, ఒక పాత్ర ఎంత కరెంట్ అమ్మా 2 ఆంపియర్స్ అండ్ ఇది కూడా 2 ఆంపియర్స్ అండ్ అగైన్ 2 ఆంపియర్స్ అండ్ అగైన్ 2 ఆంపియర్స్. 2 ఆంపియర్స్ 2 ఆంపియర్స్ 2 ఆంపియర్స్ 2 ఆంపియర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఆంపియర్స్. సో కరెంట్ అనేది ఎక్కువగా వచ్చే పాసిబిలిటీ ఏముంది? ల్యాప్ వైండింగ్ లో ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వోల్టేజ్. సో వోల్టేజ్ పర్ టర్న్ 2 volts ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనుకుంటా, అజంప్షన్. ఓకే, పర్ టర్న్ ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది? 2 volts. ఓకే, సో ఒక దాంట్లో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది కదా, ఎందుకంటే పారలల్ పాత్స్ కాబట్టి వోల్టేజ్ సేమ్, వోల్టేజ్ సేమ్. ఓకే, సో ఒక పాత్ర మనం ఫైండ్ అవుట్ చేస్తే అన్ని పాత్రలో అదే వోల్టేజ్ అండ్ ఫైనల్గా టోటల్ వోల్టేజ్ కూడా అదే కదా, ఎందుకంటే ఇది కూడా పారలల్ కదా కనెక్ట్ అయ్యింది. ఓకే, సో 25 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 volts. ఓకే, పర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు 2 volts అని చెప్పాను కదా, 25 టర్న్స్ ఉన్నాయి. ఓకే, సారీ, 1 కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2 volts అని చెప్పాను కదా, 25 కండక్టర్స్ ఉన్నాయి, ఆబ్వియస్లీ 50 volts కదా, 25 into 2. అది ఎక్కడ రండి, 50 into 2 100 volts, 50 into 2 100 volts. సో వేవ్ వైండింగ్లోని వోల్టేజ్ ఎక్కువ ఉంది, కరెంట్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ల్యాప్ వైండింగ్లోని వోల్టేజ్ తక్కువ ఉంటుంది, కరెంట్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో అప్పుడు వేవ్ వైండింగ్ ఎక్కడ యూజ్ చేస్తామో మనం? హై వోల్టేజ్ లో కరెంట్ లోడ్కి వేవ్ వైండింగ్ యూజ్ చేస్తాము. ఇది హై కరెంట్ లో వోల్టేజ్కి ల్యాప్ వైండింగ్ యూజ్ చేస్తాం. క్లియర్? సో ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పారలల్ పాత్స్. ఓకే, ఫర్ వేవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఫర్ ల్యాప్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు P. ఓకే, సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్పుడు వేవ్ వైండింగ్ ఇస్తే, ఏ ఈజ్ ఈక్వల్ టు P ఎప్పుడు ల్యాప్ వైండింగ్ ఇస్తే. క్లియరా? ఓకే, సో ఇది ఫ్లక్స్ పర్ పోల్ అమ్మా. ఓకే, ఇన్ వెబ్బర్స్. ఓకే, నా ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే ఇది. ఓకే, సో దీని మీద ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయో చెక్ చేద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా.
ఏ 6-pole lap wound generator has 300 conductors. The EMF induced per conductor is 5 volts. The generated EMF the generator is the generated EMF of the generator is okay. సో ఏమి ఇచ్చాడు, కండక్టర్స్ ఇచ్చాడు 300 కండక్టర్స్. సో Z is equal to 300 కండక్టర్స్ అండ్ EMF induced per conductor, EMF per conductor is equal to 5 volts. ఓకే, సో ఫస్ట్ ఏమన్నాడు, ల్యాప్ వౌండ్ కావదా, అండ్ ల్యాప్ వౌండ్ లో ప్యారలల్ పాత్స్ కావాలంటే ఎన్ని ప్యారలల్ పాత్స్, 6. ఓకే, సో ఫస్ట్ ప్యారలల్ పాత్స్ డ్రా చేయండి. సో 1 2 3 4 5 and 6. ఓకే, 6 parallel paths. ఓకే, 6 parallel paths. ఓకేనా. సో అయితే వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నాడు, టోటల్ వోల్టేజ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ద జనరేటర్, టోటల్ వోల్టేజ్ ఈ వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, సో ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, పర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ 5 volts. అంటే ముందు ఒక్కొక్క పాత్ర ఎన్ని కండక్టర్స్ ఉన్నాయో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ వచ్చేస్తుంది కదా. సో ఒక్కొక్క పాత్ర ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, 300/6. ఓకే, 6 పార్ట్స్ కదా, 300/6 మీన్స్ 50 కండక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి ఎంత 5 volts. సో 50 ఇంటూ వోల్టేజ్ పర్ పాత్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 250 volts. ఓకే, సో ఇది 250 volts. ఓకేనా. సో ఇది ఎంతమ్మా, 250 volts. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఎంత అవుతుంది, 250 volts. అండ్ ఇది కూడా 250, ఇది కూడా 250, ఇది కూడా 250, ఇది కూడా 250, అండ్ అగైన్ ఇది కూడా 250 volts. 250 volts. ఎందుకంటే ఇవి ప్యారలల్ కదా, టెర్మినల్ కనెక్షన్ కూడా ప్యారలల్ కదా కనెక్ట్ అయ్యింది. దట్ మీన్స్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కూడా ప్యారలల్ కదా కనెక్ట్ అయ్యింది. సో ఫైనల్గా 250 volts. ఆన్సర్ ఈస్ 250 volts. ఓకే, 250 volts. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 6-pole lap wound DC machine is 0.05 ohm. If the armature rewound using a wave winding, the armature resistance is. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఒక డీసీ జనరేటర్ ఉంది, ఆ డీసీ మెషిన్ ఉంది, అది ఫస్ట్ ల్యాప్ వౌండ్లో కనెక్ట్ చేశాడంట. ఆ ల్యాప్ వౌండ్లో కనెక్ట్ చేస్తే ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ ఏమో 0.05. ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎంతమ్మా, 0.05 ohm వచ్చిందంట. ఓకే, అయితే అగైన్ ఆ ల్యాప్ వౌండ్ ఆర్మేచర్ వైండింగ్ని రిమూవ్ చేసి, ఓకే, మళ్ళీ ఆ వైండింగ్ని వేవ్ వైండింగ్ కింద కనెక్ట్ చేశాడు. ఆ వైండింగ్ని అగైన్ మళ్ళీ ఏం చేశాడు, వేవ్ వైండింగ్ కింద కనెక్ట్ చేశాడు. అప్పుడు ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ల్యాప్ కదా, ఫస్ట్ ల్యాప్. సో ల్యాప్లో 6 pole, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 pole. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 pole. ఓకే, సో 6 pole. ఓకే, సో ఇవి 6 poles, 1 2 3 4 5 and 6. ఓకేనా. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంట, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 0.05 ohm. ఓకే, ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ టోటల్ 0.05 ohm. అయితే దీన్ని ఏం చేశాడు, ఇది రిమూవ్ చేసేసి ఏం చేశాడు వాడు, వేవ్ వైండింగ్ కింద కనెక్ట్ చేశాడు. సో వేవ్ వైండ్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఓన్లీ 2 parts మాత్రమే ఉంటాయి. సో ఇది వేవ్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 2. దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.05. ఓకే, 6 ప్యారలల్ పాత్స్ ఉన్నాయి, 6 ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, 6 ప్యారలల్ ఉన్నాయి. సో 6 ప్యారలల్ ఉంటే మనం ఆబ్వియస్లీ అన్ని సేమ్ రెసిస్టెన్స్. ఓకే, ఈచ్ పాత్ హ్యావింగ్ సేమ్ రెసిస్టెన్స్. ఓకే, సో 6 ప్యారలల్ ఉంటే ఆటోమేటిక్గా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై, ఓకే, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ పాత్ బై 6 కదా, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ పాత్ బై 6. సో ఫైనల్గా ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.05 అండ్ ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.3 ohms. ఓకే, 6 5s are 30 కదా.
ఓకే 0.3 ఓమ్స్. క్లియరా? అంటే ఒక్కొక్క ప్యారలల్ పాత్లో 0.3 ఓమ్స్. ఓకే ఇది 0.3 ఓమ్స్ అండ్ ఇది 0.3 ఓమ్స్, అగైన్ 0.3 ఓమ్స్, 0.3 ఓమ్స్, 0.3 ఓమ్స్ అండ్ అగైన్ 0.3 ఓమ్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ వైండింగ్ ని మళ్ళీ ఎలా కనెక్ట్ చేశాడు? వేవ్ వైండింగ్ లో కనెక్ట్ చేశాడు. వేవ్ వైండింగ్ లో ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి? ఓన్లీ 2 ప్యారలల్ పాత్స్ మాత్రమే ఉంటాయి. వేవ్ వైండింగ్ లో ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయమ్మా? 2 ప్యారలల్ పాత్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 6 ప్యారలల్ పాత్స్ ని మనం ఎన్ని ప్యారలల్ పాత్స్ కింద కనెక్ట్ చేయాలి? 2 ప్యారలల్ పాత్స్ కింద కనెక్ట్ చేయాలి. ఓకే సో 6 ప్యారలల్ పాత్స్ ని 2 ప్యారలల్ పాత్స్ కింద కనెక్ట్ చేయాలంటే ఎన్ని ప్యారలల్ పాత్స్ ని మనం సిరీస్ లో కనెక్ట్ చేయాలి? 3 ప్యారలల్ పాత్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేయాలి కదా. 3 ప్యారలల్ పాత్ ని సిరీస్ లో కనెక్ట్ చేయాలి కదా. ఓకే ఫర్ సపోజ్ ఇది R1 అనుకుందాం, ఇది R2, R3, R4, R5, R6. ఓకే సో 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 ఇది కంప్లీట్ గా మనకి ఫామ్ అవ్వాలంటే ఎన్ని ప్యారలల్ పాత్ సిరీస్ లో ఉన్నాయి? 3 ప్యారలల్ పాత్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ అండ్ R3. అర్థమైందా? సో దిస్ ప్యారలల్ పాత్ అండ్ దిస్ ప్యారలల్ పాత్, ఈ 3 సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఒక ప్యారలల్ పాత్ కింద వచ్చింది. ఓకే నెక్స్ట్ అగైన్ ఇది కావాలి అనుకుంటే R4 ప్లస్ R5 ప్లస్ R6. ఓకే నెక్స్ట్ 3 ప్యారలల్ పాత్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే సెకండ్ ప్యారలల్ పాత్ వచ్చింది వేవ్ వైండింగ్ లో. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సో ఒక్కొక్క ప్యారలల్ పాత్ ఎంత రెసిస్టెన్స్? 0.3 ఓమ్స్. ఓకే సో 0.3 ఓమ్స్ ప్లస్ 0.3 ఓమ్స్ ప్లస్ 0.3 ఓమ్స్ ప్లస్ 0.3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 ఓమ్స్. ఓకే ఒక ప్యారలల్ పాత్ యొక్క రెసిస్టెన్స్ ఎంతమ్మా? 0.9 ఓమ్స్. ఓకే ఒక ప్యారలల్ పాత్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? 0.9 ఓమ్స్. ఓకే సో 2 ప్యారలల్ పాత్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ గా R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.9/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.45 ఓమ్స్. 0.45 ఓమ్స్. సింపుల్ క్వశ్చన్. మీరు ఈ డయాగ్రామ్స్ డ్రా చేయకుండా మీరు చేద్దాం అంటే మాత్రం డెఫినెట్గా మిస్టేక్ చేస్తారు. ఓకే ఈ డయాగ్రామ్స్ డ్రా చేయకుండా మీరు చేద్దాం అంటే డెఫినెట్గా మిస్టేక్ చేస్తారు. ఓకే సో డ్రా చేయండి. ప్యారలల్ పాత్స్ డ్రా చేసి ఒక్కొక్క ప్యారలల్ పాత్కి ఎంత రెసిస్టెన్స్ ఉందో ముందు ఫైండ్ అవుట్ చేసి ఎన్ని ప్యారలల్ పాత్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇక్కడ ఒక ప్యారలల్ పాత్ అవుతుందో చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? అప్పుడే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 0.3/2 వేసేస్తారు. 0.15 ఓమ్ ఉంది అండ్ 0.30 ఓమ్ కూడా ఉంది ఆన్సర్. 0.10 ఓమ్ కూడా ఉంది ఆన్సర్. ఓకే ఎవ్రీ ఆన్సర్ మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి. మీరు ఏ మిస్టేక్ చేసినా ఆన్సర్ ఉంటుంది కాబట్టి మీరు టిక్ చేస్తారు. ఓకేనా? బట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0.45 ఓమ్స్. ఓకే సో ఈ క్వశ్చన్తో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఓకే చూద్దాం. అండ్ 8-pole ల్యాప్ వౌండ్ DC shunt generator is supplying 295 amperes to a load. The field current of the generator is 5 amperes. The current per parallel path is. ఓకే సో ఒక DC shunt generatorని ల్యాప్ వౌండ్లో కనెక్ట్ చేశాడంట. అండ్ ఆ జనరేటర్ ఏమో 295 ఆంపియర్స్ లోడ్కి సప్లై చేస్తుంది. అండ్ ఫీల్డ్కి ఏమో 5 ఆంపియర్స్ సప్లై చేస్తుంది. ఓకే అయితే కరెంట్ పర్ ప్యారలల్ పాత్ ఎంత అని అడుగుతున్నాడు. షంట్ జనరేటర్ కదా, అగైన్ షంట్ జనరేటర్ కాబట్టి ఫీల్డ్ వైండింగ్. ఓకే నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్. ఓకే సో ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్లోని ఎలా కనెక్ట్ చేశాడు? ల్యాప్లో కనెక్ట్ చేశాడు. ల్యాప్ వైండింగ్ కనెక్ట్ చేయడం అంటే, ల్యాప్ వైండింగ్లో కనెక్ట్ చేయడం అంటే ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి? 8 ప్యారలల్ పాత్స్ ఉంటాయి. ఓకే సో ల్యాప్ A is equal to 8 దట్ ఈజ్ ఈక్వల్ టు A is equal to P and that is equal to 8. ఓకేనా? ఓకే సో 8 ప్యారలల్ పాత్స్. 1 2 3 4
8 ప్యారలల్ పాత్స్, 8 ప్యారలల్ పాత్స్. ఓకేనా? సో ఆ ప్యారలల్ పాత్లో ఒక్కొక్క పాత్రలో ఎంత కరెంట్ అనేది అడుగుతున్నాడు, ఒక్కొక్క పాత్రలో ఎంత కరెంట్ పాస్ అవుతుందో అడుగుతున్నాడు. ఓకే, సప్లైయింగ్ ఎంతమ్మా 295 ఆంపియర్స్ అండ్ ఫీల్డ్కి వెళ్తుంది ఎంతమ్మా 5 ఆంపియర్స్. ఆబ్వియస్లీ ఆర్మేచర్ కరెంట్ ఎంత 300 ఆంపియర్స్. ఆబ్వియస్లీ ఆర్మేచర్ కరెంట్ ఎంత 300 ఆంపియర్స్. ఇది కూడా ఆప్షన్లో ఉంది, ఇది కూడా ఆప్షన్లో ఉంది. ఓకే, 300 ఆంపియర్స్. బట్ 300 ఆంపియర్స్ కరెక్ట్ కాదు. ఓకేనా? సో 300 ఆంపియర్స్ ఎన్ని ప్యారలల్ పాత్స్ నుంచి వస్తుంది? 8 ప్యారలల్ పాత్స్ నుంచి వస్తుంది, 8 ప్యారలల్ పాత్స్ నుంచి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి? కరెంట్ ఇన్ ఈచ్ ప్యారలల్ పాత్, ఇన్ ఈచ్ ప్యారలల్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 300 బై ఎన్ని ప్యారలల్ పాత్స్ 8. సో దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 300 by 8 అంటే 8 3s are 8 4s are 8 3s are 24, 60 అంటే 7s are 56 అండ్ ఆఫ్ కోర్స్ 5 ఆంపియర్స్. ఓకే, 40 కదా, 37.5 ఆంపియర్స్. ఆన్సర్ ఈస్ 37.5 ఆంపియర్స్. సింపుల్ ప్రాబ్లం. ఓకే, కన్ఫ్యూజన్ లేకపోతే సింపుల్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఆర్మేచర్ కండక్టర్స్ అనేవి ఏంటి, ఎక్కడ ప్యారలల్ పాత్రలో కనెక్ట్ అవుతాయి, అండ్ బయటకు వచ్చినవి ఏంటి, బయటకు వచ్చిన టెర్మినల్స్ ఏంటి, ఇవన్నీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఓకే, సో ఈ ప్యారలల్ పాత్ నుంచి టోటల్ కరెంట్ 300 ఆంపియర్స్ అంటే ఒక్కొక్కటి ఎంత అంటే 37.5 ఆంపియర్స్. ఈ పాత్ నుంచి 37.5, ఈ పాత్ నుంచి 37.5, అగైన్ ఈ పాత్ నుంచి 37.5, అగైన్ 37.5. ఎవ్రీ పాత్ నుంచి 37.5 ఆంపియర్స్ బయటకు వస్తుంది. అవన్నీ ఆఫ్ కోర్స్ ప్యారలల్ పాత్స్ కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ ఎడిషన్ అవుతాయి. సో యాడ్ అయింది కాబట్టి 300 ఆంపియర్స్ బయటకు వచ్చింది. ఆ 300 ఆంపియర్స్లో 5 ఆంపియర్స్ ఫీల్డ్కి సెండ్ చేస్తుంది, 295 ఆంపియర్స్ ఏమో లోడ్కి సప్లై ఇస్తుంది. ఓకేనా, క్లియర్? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద ఈఎంఎఫ్ జనరేటెడ్ బై ఏ 4-pole ల్యాప్ కనెక్టెడ్ DC generator rotating at 600 RPM? Its flux per pole is 0.4 milliweber and the total number of armature conductors is 1200. Okay, so armature first given data రాయండి. సో given data is equal to మనకి ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ అన్ని ఇచ్చాడో లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో 4-pole ఇచ్చాడు. ఓకే, 4-pole P is equal to 4 అండ్ ల్యాప్ కనెక్టెడ్ 4-pole అండ్ ల్యాప్ కనెక్టెడ్. నెక్స్ట్ రొటేటింగ్ అట్ 600 RPM దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇచ్చాడు 600 RPM. నెక్స్ట్ ఫ్లక్స్ పర్ పోల్ ఇచ్చాడు దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 milliweber. ఓకే, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్ ఇచ్చాడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1200. ఓకే, సో ఈ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ ఈజ్ ఈక్వల్ టు π ZNP బై 60A. సో π ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 0.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 10⁻³ ఇంటూ Z ఈజ్ ఈక్వల్ టు 1200. అన్ని ఇస్తాడు కదా, ప్రాబ్లం లేదు. అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 600 అండ్ ఏ కనెక్టెడ్ ల్యాప్ కనెక్టెడ్. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ 60 ప్యారలల్ పాత్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏ కనెక్షన్ చూడాలి, ల్యాప్ కనెక్టెడా వేవ్ వైండింగ్ అని చెప్పి. ల్యాప్ వైండింగ్ కాబట్టి సో A is equal to P that is equal to 4. Okay, so 4 cancel, 0 cancel and 6 into 600. Okay, so 10⁻³ and ఈ zeros అన్ని cancel. So final గా 0.4 into 12 that is equal to 12 4s are 48 that is equal to 4.8 volts. Simple problem. 4.8 volt. ఓకే, సో మనల్ని ఈఎంఎఫ్ జనరేటెడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా. ఈజ్ ఈక్వల్ టు π ZNP బై 60A. ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములానే π ZNP బై 60A. పై ఇస్తాడు, జెడ్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ స్పీడ్ ఇస్తాడు, పోల్స్ ఇచ్చాడు అండ్ ప్యారలల్ పాత్స్ ల్యాప్ కనెక్టెడ్ వేవ్ వైండింగ్ కనెక్టెడ్ చెక్ చేసుకోవాలి. ల్యాప్ కనెక్టెడ్ సో A ఈజ్ ఈక్వల్ టు PA. ఆ PP క్యాన్సిల్. ఓకే, సో క్యాన్సిలేషన్ చేస్తే అండ్ సింప్లిఫై చేస్తే 4.8 volts. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ సపోజ్ ఇది వేవ్ వైండింగ్ అనుకోండి, వేవ్ వైండింగ్ ఎంతో చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ల్యాప్ ఇది ఫర్ ల్యాప్. ఫర్ వేవ్ చూద్దాం. ఓకే, ఫర్ వేవ్ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో చెక్ చేద్దాం. సో ఫర్ వేవ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు
సేమ్ 0.4 ఇంటూ 10⁻³ మొత్తం సేమే కదా, 1200 అండ్ 600 అండ్ ఇంటూ 4 బై 60 ఇంటూ 2. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. వేవ్ వైండింగ్కి ప్యారల్ పాత్స్ ఎన్ని 2 ప్యారల్ పాత్స్ ఓన్లీ. ఓకే, సో అగైన్ సేమ్ 0 0 క్యాన్సిల్. ఓకే, 6 అండ్ దిస్ ఈజ్ 100 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ 10⁻³ అండ్ 1000 క్యాన్సిల్. 4.8 ఇంటూ 2 సో 48 ఇంటూ సో 9.6 వోల్ట్. 9.6 వోల్ట్స్. ఓకే, ఇవ్వలేదు 9.6 వోల్ట్. ఓకే, ఇవ్వకపోతే మనకు ప్రాబ్లం లేదు, లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పొరపాటున 2 ఇయర్స్ అనుకోండి 9.6 ఉందనుకోండి, వాడు వేవ్ ల్యాబ్ కనెక్షన్ ఇచ్చినా 9.6 ఉంటే టిక్ చేస్తాం కదా, అది నేను చెక్ చేస్తాను. ఓకేనా, సో ఫర్ వేవ్ 9.6, ఫర్ ల్యాప్ 4.8 వోల్ట్స్. ఓకేనా, క్లియరా? సో చూసారా, వేవ్ వైండింగ్లో డెఫినెట్గా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ప్యారల్ పార్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కదా, కండక్టర్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. అంటే ఒక పాత్రలో ఉన్న కండక్టర్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఆబ్వియస్లీ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ 4-pole DC generator has 400 wave connected conductors. The flux per pole is 0.0 Weber. If the generated voltage is 200 volts, then speed of the generator will be. Okay, again same given data. So given data is equal to, ఓకే, సో వేవ్ కనెక్టెడ్ 400 పోల్స్ ఏమో 4 ఇచ్చాడు అండ్ వేవ్ కనెక్టెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 400 కండక్టర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్లక్స్ పర్ పోల్ ఈజ్ ఈక్వల్ టు 0.01 వెబర్ ఇచ్చాడు. ఓకే, అండ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇస్తాడు, ఈజీ ఈజ్ ఈక్వల్ టు 200 వోల్ట్స్. ఓకే, మనల్ని స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇన్ ఆర్పిఎం. ఓకే, ఇన్ ఆర్పిఎం. ఓకేనా, సో అగైన్ సేమ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు పై జెడ్ ఎన్పి బై 60A. ఓకే, సో పై జెడ్ ఎన్పి బై 60A. ఓకే, సో ఇస్తాడా, అన్ని ఇస్తాడా, పై ఇస్తాడు, జెడ్ ఇస్తాడు అండ్ ఎన్ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. పి ఇస్తాడు అండ్ అఫ్ కోర్స్ ఏ కూడా తెలుసు, ఎందుకంటే వేవ్ వైండింగ్ కాబట్టి. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఈజీ ఈజ్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్గా ఎన్ వేసేస్తున్నా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈజీ ఈజ్ ఈక్వల్ టు 200 into 60 into A is equal to how much? A is equal to wave winding. So A is equal to 2 by pi is equal to how much? 0.01 and Z is equal to how much? 400 and P is equal to how much? 4. Okay, 4. Okay, so 0 0 0 0 cancel. Okay, so 2 2s are okay, 2 2 cancel. ఇంకా ఏమేమి ఉన్నాయి, 60 and 4 15 జార్. ఓకే, సో ఓన్లీ 15 అండ్ 0.01 ఉంది. సో 15 into 100. ఓకే, 15 into 100 దట్ ఈజ్ ఈక్వల్ 1500 ఆర్పిఎం. ఓకే, 0.01 కదమ్మా, 1/100 కింద రాసుకోవచ్చు. సో 100 పైకి వెళ్తుంది, 15 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 ఆర్పిఎం. ఓకే, సో హౌ మచ్ 1500 ఆర్పిఎం. ఫర్ ల్యాప్ అయితే, ఫర్ ల్యాప్ వైండింగ్ అయితే, ఫర్ ల్యాప్. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 60 ఇంటూ 2 ప్లేస్లో 4. ఓకే, 2 ప్లేస్లో 4. ఓకే, నెక్స్ట్ 0.01 ఇంటూ 400 ఇంటూ 4 క్యాన్సిల్ అండ్ 200 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3. ఓకే, 3000 ఆర్పిఎం. 3000 ఆర్పిఎం. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, for same voltage induced, for same voltage, for same conductors, okay, for same flux produced. వేవ్ వైండింగ్ లో అయితే 1500 RPM లో రొటేట్ చేయాలి, వేవ్ ల్యాప్ వైండింగ్ లో అయితే 3000 RPM లో రొటేట్ చేయాలి. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? సేమ్ కండక్టర్స్, ఓకే, సేమ్ అన్ని సేమ్ అయినప్పుడు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా సేమ్ అయినప్పుడు, ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్ అయితే 15 RPM లో రొటేట్ చేస్తే సరిపోతుంది. బట్ ల్యాప్ లో మాత్రం 3000 RPM లో రొటేట్ చేయాలి, సేమ్ వోల్టేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి అంటే. ఓకేనా, గాట్ ఇట్? ఓకే, ఓకే దెన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ఏ 4-pole 20 kilowatt 200 volts wave wound DC shunt generator, the current in each parallel path will be. ఓకే, ఒక షంట్ జనరేటర్ ఇచ్చాడు, 20 kilowatt 200 volt.
వేవ్ బౌండ్ అంట. ఓకే, వేవ్ బౌండ్, ల్యాప్ బౌండ్, వేవ్ బౌండ్. సో ఇది వేవ్ బౌండ్ జనరేటర్. ద కరెంట్ ఇన్ ఈచ్ ప్యారలల్ పాత్ విల్ బి, అఫ్ కోర్స్ అగైన్ సేమ్. ఓకే, వేవ్ బౌండ్ అంటే ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయమ్మా? వేవ్ బౌండ్ అంటే ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి? 2 ప్యారలల్ పాత్స్ ఉంటాయి. ఓకే, సో 1 ప్యారలల్ పాత్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్యారలల్ పాత్. ఓకే, సో ఆర్మేచర్ వైండింగ్. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 200 volts 20 kilowatt. ఓకే, 200 volt 20 kilowatt. సో ఆబ్వియస్లీ అప్పుడు కరెంట్ ఐ ఎంత వస్తుంది? కరెంట్ ఐ ఈ ప్యారలల్ పాత్స్ నుంచి ఎంత కరెంట్ వస్తుంది? 200 volts and 20 kilowatt. పవర్ మనకు తెలుసు అండ్ వోల్టేజ్ మనకు తెలుసు. సో I is equal to P by V, that is equal to 20 into 1000 by 200. Okay, so 0 0 0 0 cancel and this is 10 and that is 100 amperes. Okay, so 2 parallel paths, 2 same parallel paths, 100 amperes. Okay, so that is equal to 50 amperes oka parallel path, 50 amperes another parallel path. Okay, so manam question em adigadu? The current in each parallel path will be. Okay, the current in each parallel path will be. So each parallel path nunchi enta current pass avutundamma? 50 ampere current pass అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 50 amperes. సింపుల్. అదే ల్యాప్ వైండింగ్ అనుకోండి, ఎంత కరెంట్ పాస్ అవుతుంది? ల్యాప్ వైండింగ్ అంటే మనకి ఇన్ని పోల్స్ ఇచ్చాడో కావాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్ వైండింగ్ ఆర్ ఇన్ కేస్ ఇన్ ల్యాప్ వైండింగ్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్. సో ఎన్ని ప్యారలల్ పాత్స్ అమ్మా? A is equal to P is equal to 4. ఓకే, సో అప్పుడు ఈచ్ ప్యారలల్ పాత్ లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది? 100 amperes చేంజ్ అవ్వదు. ఓకే, 100 amperes చేంజ్ అవ్వదు. ఓకేనా? 100 amperes సేమే. ఓకే, ఎందుకంటే ఈ వాల్యూ సేమ్ కదా, సేమ్ వాల్యూస్ తో మనం ల్యాప్ వైండింగ్ లో మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు ఈచ్ ప్యారలల్ పాత్ 4 ప్యారలల్ పాత్స్ కదా. సో ఈ కరెంట్ ఇన్ ఈచ్ ప్యారలల్ పాత్, ఈచ్ ప్యారలల్ path is equal to 100 by 4, that is equal to 25 amperes. 100 by 4 that is equal to 25 amperes. ఓకే, ఇది కూడా ఉంది 25 amperes. ఓకేనా? సో అది వేవ్ బౌండా ల్యాప్ బౌండ్ అనేది డెఫినెట్ గా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వేవ్ బౌండ్ ఆన్సర్స్ ఇస్తున్నాడు, ల్యాప్ బౌండ్ ఆన్సర్స్ కూడా ఆప్షన్స్ లో ఇస్తున్నాడు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ 6-pole వేవ్ కనెక్టెడ్ ఆర్మేచర్, wave connected armature has 200 currents and runs at 1000 rpm. The EMF generated is 600 volts. Find the useful flux per pole. Okay, so EMF equation E is equal to pi z n p by 60a. Okay, so pi z n p by 60a. Okay, so మనకి ఏమే వాల్యూస్ ఇచ్చాడు? ఈజీ ఇస్తాడు. ఓకే, అండ్ పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ పై ఫ్లక్స్ పర్ పోలే అమ్మా, ఈ పై ఫ్లక్స్ పర్ పోలే. ఓకేనా? ఈ పై ఫ్లక్స్ పర్ పోలే. మనం రాసేటప్పుడు ఫ్లక్స్ ఓన్లీ రాసా నేను, ఫ్లక్స్ పర్ పోల్ అది. ఓకేనా? ఫ్లక్స్ పర్ పోల్ ఇన్ వెబర్స్. నెక్స్ట్ జెట్ ఇచ్చాడు, కండక్టర్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు అండ్ పోల్స్ ఆఫ్ కోర్స్ ఇచ్చాడు అండ్ ప్యారలల్ పాత్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కనెక్టెడ్, ఇది వేవ్ కనెక్టెడ్. సో వేవ్ కనెక్టెడ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. వేవ్ కనెక్టెడ్ కాబట్టి ప్యారలల్ పాత్స్ ఏంటమ్మా? 2 ప్యారలల్ పాత్స్. సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు, సో చూసారా ప్రతిసారి వెతకల్సి వస్తుంది, అందుకని గివెన్ డేటా రాసుకుంటే బెటర్ అనమాట. ప్రాబ్లం చదువుతున్నప్పుడే గివెన్ డేటా రాసేసుకున్నాం అనుకోండి, మనం వెతుక్కోవాల్సిన పని లేదు ఏది ఎక్కడ ఉందని చెప్పి, టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఓకేనా? సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు 600 volts. నెక్స్ట్ పై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1000 rpm అండ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు 6 poles అండ్ 60 into 2. ఓకే, 60 into 2. ఓకే, సో ఫైనల్ గా 0 0 క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్, 0 0 0 0 క్యాన్సిల్, 2 and this is 100. ఓకే, సో ఫైనల్ గా పై ఈజ్ ఈక్వల్ టు 6 by 100. ఓకే, 0.06 వెబ్బర్స్, 0.06 వెబ్బర్స్, 0.06 వెబ్బర్స్. సింపుల్. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఓకేనా?
Next question. A 4-pole lap-wound DC shunt generator has an armature winding consist of 220 turn, each of 0.04 ohm. Okay. So first మనకి ఏమి ఇచ్చాడు, ల్యాప్ వౌండ్. ఓకే, సో ల్యాప్ వౌండ్ ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ పారలల్ పాత్స్ ఎన్నమ్మా, A is equal to P, that is equal to 4. ఓకేనా. సో నెక్స్ట్ ఏం అడిగాడు, ఆర్మేచర్ వైండింగ్ కాన్సిస్ట్ ఆఫ్ 220 టర్న్స్ అంట. ఓకే, ఆర్మేచర్ వైండింగ్ 220 టర్న్స్ కలిగి ఉందంట. సో ల్యాప్ వౌండింగ్ కాబట్టి ప్యారలల్ పాత్స్ ఎన్ని, 4 ప్యారలల్ పాత్స్. 4 parallel paths. Okay, 4 parallel paths. And total ఎన్ని టర్న్స్ అమ్మా, 220. సో ఆబ్వియస్లీ ఈచ్ పాత్లో ఎన్ని టర్న్స్ వస్తే 220 by 4, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 4 5s are and again 4 5s are, ఓకే 55 అంతేనా. 5 4s are 20, 5 4s are 20, 22. ఓకే, సో 55 టర్న్స్ and 55 turns and each of 0.04 ohms and then 55 into 0.04, 55 into 0.04. How much 55 into 0.04? 55 into 0.04, that is equal to 2.2 ohm. Okay, 2.2 ohm. Okay, so ఎవ్రీ పాత్లో ఎంత ఓమ్స్ అమ్మా, 2.2 ఓమ్ ఎవ్రీ పాత్లో. బట్ మనల్ని ఏం అడిగాడు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ అడిగాడు మనల్ని. ఓకే, ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటే 4 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నాయి. ఒక్కొక్క రెసిస్టర్ ఎంత వాల్యూ, 2.2 ఓమ్. ఓకే, సో అప్పుడు టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 2.2 by 4, దట్ ఈస్ ఈక్వల్ టు 0.55. ఓకే, మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా, ఇది 0.004, సారీ. Okay, 0.004 this is. Okay, so 55 into 0.004, this is equal to 0.22. Okay, 0.22 by 4, 0.055. Okay na. So క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కొంచెం జాగ్రత్తగానండి. ల్యాప్ వైండింగ్ ఇచ్చాడు, 220 టర్న్స్ ఇచ్చాడు. సో ఒక్కొక్క పాత్రలో ఎన్ని టర్న్స్ వచ్చాయి, 55 టర్న్స్, ఎందుకంటే 220 by 4 is equal to 55. అయితే ఒక్కొక్క టర్న్, ఈచ్ టర్న్ 0.04 ఓమ్ అంట. ఓకే, ఈచ్ టర్న్ అంతా 0.04 ఓమ్. ఒక్కొక్క టర్న్ 0.04 ఓమ్ అయితే 55 టర్న్స్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, 55 into 0.04. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 0.22 ఓమ్. ఓకే, సో ఎవ్రీ పాత్రలో ఉన్న రెసిస్టెన్స్ ఎంతమ్మా, 0.22 ఓమ్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ పాత్ర ఇలాగే కదా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో రెసిస్టెన్స్ 4 ఇలాగే కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూ అంతా 0.22 ఓమ్, ఎగైన్ 0.22 ఓమ్, ఎగైన్ 0.22 ఓమ్, ఎగైన్ 0.22 ఓమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి, అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్, టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఏం చేస్తాం మనం, 0.22 by 4 కదా. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్యారలల్లో ఉంటే రెసిస్టెన్స్ సేమ్ రెసిస్టెన్స్లో ప్యారలల్లో ఉంటే అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 0.055 ఓమ్. ఓకే, సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 0.055 ఓమ్. సింపుల్, అంతే, అదే ఆన్సర్, అదే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకేనా. సో మెషిన్ ప్రాబ్లంలా కాకుండా ఒక సర్క్యూట్ ప్రాబ్లంలా ట్రీట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియరా. నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్. సో ఆల్రెడీ మనం షంట్ జనరేటర్లో మాట్లాడుకున్నాం, వోల్టేజ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పి. ఓకే, ఫర్ సపోజ్ షంట్ జనరేటర్ డ్రా చేస్తే, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ షంట్ జనరేటర్. ఓకే, షంట్ జనరేటర్. సో ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డ్యూ టు ఐఎఫ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్ ఇక్కడ జనరేటర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది అండ్ సప్లై లోడ్కి ఇస్తుంది. ఓకేనా. అయితే ఐఎఫ్ రాకముందు, దట్ మీన్స్ జనరేటర్ బిల్డ్ అవ్వకముందు, వోల్టేజ్ అనేది బిల్డ్ అవ్వకముందు ఐఎఫ్ అనేది 0 కదా. ఓకే, ఐఎఫ్ అనేది 0 కదా. బట్ ఐఎఫ్ లేకపోతే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు కదా. ఇట్స్ ఏ కాంట్రడిక్షనల్ స్టేట్మెంట్. ఓకే, అంటే ఒక్కదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉందన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది,
జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ అదే కండిషన్స్ టు బిల్డ్ generated voltage. Okay, conditions to build generated voltage. Okay, or voltage generation. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ ఫీల్డ్కి ఓకే ద ఫీల్డ్ వైండింగ్ మస్ట్ హ్యావ్ some flux that is residual flux. ఓకే, ఆ ఫీల్డ్ వైండింగ్ కి సమ్ రెసిడ్యువల్ ఫ్లక్స్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఓకే, అప్పుడే మనకి బిల్డ్ అవుతుంది. రెసిడ్యువల్ ఫ్లక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రెసిడ్యువల్ ఫ్లక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు జనరేటర్ ఆఫ్ చేసినా సరే సమ్ ఫ్లక్స్ అనేది ఇంకా ఫీల్డ్ వైండింగ్ లో ఉండిపోతుంది అనమాట. ఓకే, సమ్ ఫ్లక్స్ అనేది ఒక 2% ఫ్లక్స్ అనేది ఇంకా ఫీల్డ్ వైండింగ్ లో ఉండిపోతుంది. ఆ రెసిడ్యువల్ ఫ్లక్స్ వల్ల సమ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఒక 2 volts ఆర్ 4 volts ఒక జనరేటెడ్ ఈఎంఎఫ్ అని వస్తుంది. ఎప్పుడైతే 4 volts ఆర్ 10 volts వచ్చిందో వెంటనే అగైన్ ఏమవుతుంది? కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆ కరెంట్ అనేది పాస్ అయితే మళ్ళీ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే అగైన్ మళ్ళీ ఈఎంఎఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం రెసిడ్యువల్ ఫ్లక్స్ అంటాం. ఆ బిహేవియర్ ని ద బిహేవియర్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే ద బిహేవియర్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే ఫీల్డ్ వైండింగ్ ఈస్ కాల్డ్ ఆర్ ద బిహేవియర్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఓకే, ద ప్రాపర్టీ ఓకే ద property of field winding is called as retentivity. మాట్లాడుకున్నాం కదా రెటెంటివిటీ. ఓకే, సో దాన్ని మనం రెటెంటివిటీ అంటాం అనమాట. ఓకే, ఆ ప్రాపర్టీని మనం ఏమంటామమ్మా? రెటెంటివిటీ. సో ఆ ఫీల్డ్ వైండింగ్ మీరు ఏదైతే వైండింగ్ ఫీల్డ్ లో కనెక్ట్ చేస్తున్నారో ఆ ఫీల్డ్ వైండింగ్ కి డెఫినెట్ గా ఒక నేచర్ అనేది ఉండాలి, ఒక ప్రాపర్టీ ఉండాలి. ఆ ప్రాపర్టీ ఏంటి? రెటెంటివిటీ నేచర్ అనేది డెఫినెట్ గా ఫీల్డ్ వైండింగ్ కి ఉండాలి. అప్పుడే మనకి జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అప్పుడే మనకి జనరేషన్ అనేది వస్తుంది. డీసీ షంట్ ఆర్ సిరీస్ ఆర్ కాంపౌండ్ జనరేటర్స్ లో. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఎప్పుడైతే ఆ ఫీల్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగిందో, ఎప్పుడైతే ఫీల్డ్ కరెంట్ అనేది పాస్ అయిందో ఓకే ఆ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది ఈఎంఎఫ్ కి ఎడిషన్ అవ్వాలన్నమాట. ఓకే, సో ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ద జనరేటెడ్ flux should add addition to residual flux. ఓకే, సో నెక్స్ట్ రెసిడ్యువల్ ఫ్లక్స్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది కదా, కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. ఆ నెక్స్ట్ వచ్చిన ఫ్లక్స్ అనేది రెసిడ్యువల్ ఫ్లక్స్ తోని ఎడిషన్ అవ్వాలన్నమాట, సబ్ట్రాక్ట్ అవ్వకూడదు. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? దాని మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ రెసిడ్యువల్ ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉందనుకోండి, రెసిడ్యువల్ ఫ్లక్స్ ఓకే మనకి జనరేట్ అయ్యే ఈఎంఎఫ్ వల్ల వచ్చిన ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ అవుతుంది. బట్ మనకి సబ్ట్రాక్ట్ కాదు కదా అవ్వాల్సింది, మనకి ఎడిషన్ అవ్వాలి. మనకి నెక్స్ట్ వచ్చిన ఫ్లక్స్ అనేది రెసిడ్యువల్ ఫ్లక్స్ కి ఎడిషన్ అవ్వాలి. అంటే ఈ డైరెక్షన్ లో కాకుండా ఈ డైరెక్షన్ లో ఉండాలన్నమాట. ఓకే, ఈ డైరెక్షన్ లో ఉండాలి. సో ఎప్పుడైతే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయో ఆటోమేటిక్ గా ఫ్లక్స్ అనేవి ఏమవుతాయమ్మా? ఎడిషన్ అవుతాయి. ఓకే, సో డెఫినెట్ గా మనం ఫీల్డ్ వైండింగ్ అనేది అలా కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, రెసిడ్యువల్ ఫ్లక్స్ కి నెక్స్ట్ వచ్చే ఫ్లక్స్ అనేది ఎడిషన్ అవ్వాలి, యాడ్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ద క్రిటికల్ రెసిస్టెన్స్ okay should be wait a minute, critical resistance కాదు. ఓకే, ఇంకొంచెం బెటర్ గా రాదు ఈ పాయింట్ ని. వెయిట్ a minute. ఓకే, సో చూడండమ్మా నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ ద ఫీల్డ్ రెసిస్టెన్స్
the field resistance should be less than the critical resistance, okay, less than the critical resistance. Next point ఏంటంటే the rotor speed should be greater than critical speed. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ ఈ ఫీల్డ్ యొక్క క్రిటికల్ రెసిస్టెన్స్ అనేది 150 ఓమ్స్ అనుకుందాం. ఓకే, సో ఆబ్వియస్లీ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? 150 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి? 150 వెళ్ళిపోయింది అనుకోండి, మనకి కరెంట్ పాస్ అవ్వడం కష్టం అవుతుంది అనమాట. ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవ్వదో ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వకపోతే జనరేటర్ వేస్ట్. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? నెక్స్ట్ అలానే రోటర్ స్పీడ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ స్పీడ్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఒక సెర్టెన్ స్పీడ్ వరకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వదు. ఫ్లక్స్ లింకేజ్ జరగాలి కదా. ఫ్లక్స్ లింకేజ్ జరగాలంటే ఆబ్వియస్లీ ఏం జరగాలి? రోటర్ అనేది రొటేట్ అవ్వాలి. ఓకే, అప్పుడు కండక్టర్స్ అన్ని రొటేట్ అవుతాయి కదా, ఫ్లక్స్ లింకేజ్ జరుగుతాయి. ఓకేనా? సో ఆ క్రిటికల్ స్పీడ్ మోర్ దెన్ క్రిటికల్ స్పీడ్ అయితేనే ఫ్లక్స్ లింకేజ్ జరుగుతాయి, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. లాస్ట్ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, సో ఫీల్డ్ రెసిస్టెన్స్ షుడ్ బి లెస్ దెన్ ద క్రిటికల్ రెసిస్టెన్స్ అండ్ ద రోటర్ స్పీడ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద క్రిటికల్ స్పీడ్. ఓకేనా? సో ఈ కండిషన్స్ డెఫినెట్గా ఉండాలి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవ్వాలంటే. ఇన్ కేస్ ఈ కండిషన్స్ అన్నీ ఓకే, బట్ ఫస్ట్ కండిషన్లోని ఇవన్నీ కండిషన్స్ ఓకే, బట్ రెసిడ్యువల్ ఫ్లక్స్ లేదు. రెటెంటివిటీ నేచర్ ఉంది, బట్ రెసిడ్యువల్ ఫ్లక్స్ లేదు. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే 2 మెథడ్స్, ఏదర్ ఈ ఫీల్డ్ వైండింగ్ని రిమూవ్ చేసి, అంటే ఈ కనెక్షన్ రిమూవ్ చేసి కనెక్షన్కి ఒక బ్యాటరీ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ కనెక్షన్ రిమూవ్ చేసి కనెక్షన్కి ఏం చేస్తాం? బ్యాటరీ పెడతాం. ఎప్పుడైతే బ్యాటరీ పెట్టామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, సమ్ టైం వరకు వదిలేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేస్తాం. అగైన్ రెటెంటివిటీ ప్రాపర్టీ ఉండడం వల్ల ఆటోమేటిక్ అగైన్ రెసిడ్యువల్ ఫ్లక్స్ అనేది ఆ ఫీల్డ్ వైండింగ్ ఉంచుకుంటుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ మనం జనరేటర్కి కనెక్ట్ చేస్తాం, బ్యాక్ టు జనరేటర్. ఓకే, 1 సెకండ్ వన్ ఏంటంటే ఈ జనరేటర్ని మోటార్ కింద ఆపరేట్ చేస్తాం. ఎప్పుడైతే మోటార్ కింద ఆపరేట్ చేస్తామో మనం కదా సప్లై ఇస్తాం. సో మనం సప్లై ఇస్తే ఫీల్డ్ వైండింగ్ కూడా సప్లై అనేది వెళ్తుంది. ఓకే, సో సప్లై అనేది వెళ్ళడం వల్ల అగైన్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఎగ్జైట్ అవుతుంది. సో అగైన్ ఎగ్జైట్ అవ్వడం వల్ల రెటెంటివిటీ ప్రాపర్టీ వల్ల సమ్ రెసిడ్యువల్ ఫ్లక్స్ అది అగైన్ మళ్ళీ స్టోర్ చేసుకుంటుంది. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, సో ఇది కండిషన్స్ టు బిల్డ్ జనరేటెడ్ వోల్టేజ్. ఓకే, సో ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకున్నామమ్మా? 1 కండిషన్స్ ఫర్ జనరేటెడ్ వోల్టేజ్ గురించి మాట్లాడుకున్నాం, వాట్ ఆర్ ద కండిషన్స్ అని చెప్పి. ఓకే, ఈ కండిషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ వైజ్లో ఇస్తాడనమాట. ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలా, గ్రేటర్ దెన్ ఉండాలా, లెస్ దెన్ ఉండాలా క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా వోల్టేజ్ బిల్డ్ అవ్వాలి అంటే. అలానే క్రిటికల్ స్పీడ్ అనేది రోటర్ స్పీడ్ అనేది క్రిటికల్ స్పీడ్ కన్నా మోర్ దెన్ ఉండాలా, లెస్ దెన్ ఉండాలా ఈఎంఎఫ్ జనరేట్ అవ్వాలంటే. అగైన్ ఆ ప్రాపర్టీ ఏంటి? రెటెంటివిటీ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఆ ఫ్లక్స్ అనేది ఏంటి? ఫ్లక్స్ నేమ్ అడుగుతాడు. ఓకే, రెసిడ్యువల్ ఫ్లక్స్ టు బిల్డ్ వోల్టేజ్ విచ్ ఫ్లక్స్ ఇస్ నీడెడ్ అని చెప్పి రెసిడ్యువల్ ఫ్లక్స్. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ అవ్వాలా, సబ్ట్రాక్ట్ అవ్వాలా అని అడుగుతాడు. ఓకే, సో డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఎడిటివ్. ఓకే, ఎడిషన్ అవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేం చేసాం ఈ వీడియోలో? ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఓకేనా? సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము, ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.